హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. నేను ఈరోజు లగేజ్ అంతా ఎందుకు చదువుకుంటున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే నేను మా ఇంటికి పోతున్నా. మా ఇంటికి వెళ్ళడానికి నేను బస్సు ఎక్కేసిన అనమాట. జేబీఎస్కి వెళ్ళాం అసలు నాకు ఫస్ట్ టైం ఫాస్ట్గా బస్సులు దొరికినాయి. జేబీఎస్కి వెళ్ళాం జేబీఎస్లో బస్సు దొరికింది. ఎక్కేసిన సీట్లో కూర్చున్నా. నేను నార్మల్గా అయితే 3 సీట్ సైడ్ కూర్చుందాం అనుకున్నా. అటైతే నీడ్ వస్తుంది, 2 సీట్ సైడ్ అయితే ఎండ వస్తుంది అని. కానీ 3 సీట్ సైడ్ అయితే సావాల్సిందే మళ్ళీ ఎక్కువ మంది ఎక్కితే. అందుకనేసి మళ్ళీ వచ్చి 2 సీట్ సైడే కూర్చున్నా. ఎండ మాత్రం దారుణంగా కొడుతుంది. కానీ నేను మాత్రం బర్రె తిన్నట్టు చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్ అన్నీ కొనుక్కొని తినుకుంటూ కూర్చున్నా. మా ఆయన రాలేడు అసలు నాతో పాటు. నేను ఒక్కదాన్నే వెళ్ళిన మా ఊరికి. అయినా మా ఆయన వచ్చినా కూడా నాకు బయట తిండి అసలు ఏం కొనియాడు తెలుసా. బస్సులో పోయేటప్పుడు తిననీకేమన్నా అంటే బయట తిండి తినొద్దు అని అంటాడు. ఇంటికి పోయినాక అన్నం తిందామంటాడు. ఏమన్నా తింటావా చెప్పు, హోటల్లో తినిపిస్తా అంటాడు. అంతేగాని ఇట్లా చిప్స్ అవి ఇవి అస్సలు ఏం కొనియాడు తెలుసా. నాకు బోర్ కొడుతుంది ఖాళీగా పాటలు వినుకుంటూ పోవాలంటే. తినుకుంటూ పోతేనే మంచిగా అనిపిస్తుంది. అక్కడిక్కడ కూర్చొని ఆ ఎండకి మధ్యాహ్నం 3 అవర్స్ తర్వాత మెదక్ వచ్చింది. మెదక్ రాగానే మళ్ళీ మెదక్లో నేను పల్లీలు కొనుక్కున్నాను. పల్లీలతో పాటు పోయి పాప్కార్న్ కూడా కొనుక్కున్నాను అనమాట. పాప్కార్న్ తినే టైంకి నా పక్కన ఒక ఆంటీ కూర్చుంది మెదక్లో. అసలు ఆమెది ఏమన్నా లొల్లా అసలు. ఆమె ఎవరితోనో గొడవ పెట్టుకుంటుంది. దారుణమైన నవ్వుడు కాదు అసలు. గట్టిగా గొడవ పెట్టుకుంటుంది, ఫోన్లోనే పెట్టుకుంటుంది వాళ్ళ ఆయనతో అనుకుంటా. ఆమె గొడవ పెట్టుకున్నది కాకుండా పక్కన వాళ్ళని పిలిచి చెప్తుంది అట్లా చేసిండు ఇట్లా చేసిండు అనుకుంటూ. అందుకే మస్తు నవ్వు వస్తుంది. అది నవ్వుకుంటా వినుకుంటా కూర్చున్నాం అన్నమాట. మస్తు టైంపాస్ అయింది. అంతసేపు కూర్చొని గట్టి కొట్టిన సూర్యుడు కాస్త ఎర్రగా అయిపోయింది, చల్లబడిపోయింది అనమాట. అంతసేపు కూర్చుంటే ఒక 6-7 అవర్స్ తర్వాత మా ఊరు వచ్చేసింది. అమ్మయ్య అనుకున్న. దిగితే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అన్ని గంటలు కూర్చున్నాక. అంతే, మా ఊరు వచ్చేసింది, నేను వెళ్ళిపోయాను. ఓకేనా, బాయ్, మళ్ళీ కలుద్దాం.